ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 68వ దావీదు కీర్తన 19వ వచనము. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, అనుదినము దేవుడు మన భారాన్ని భరించుచున్న దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము చాలా విషయాలలో, చాలా సందర్భాలలో మనము ఎదుటివారి మీద ఎక్కువగా దృష్టి ఉంచుతూ ఉంటాము. సమస్య వచ్చినప్పుడు వారిని ఆశ్రయిస్తే బాగుండు, వీరిని ఆశ్రయిస్తే బాగుండు, వీరి దగ్గరికి వెళ్తే నా సమస్య తీరుతుందేమో, లేకపోతే నాకు ఉన్న బాధ పోతుందేమో అని చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనము గమనించినట్లయితే మనము ఎప్పుడు మనుషుల మీద ఆధారపడతామో ఆ మనుషులు మనల్ని చాలా అవమానపరుస్తూ ఉంటారు. చాలాసార్లు మనము అనుకున్నది వారి దగ్గర నుంచి మనము పొందుకోలేము. మనము వారికి భారముగా మారిపోతూ ఉంటాం. మన భారము కంటే వారికి మన భారము ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకనే చూడండి, మనము మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మన భారం అంతా కూడా ఆయన భరించే దేవుడై ఉన్నారు. ఆయన మోసే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, మీరు ఎలాంటి విషయాలలో భారము కలిగి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, చాలా బాధతో ఉన్నారో కానీ మీరు దేవుని పాదాల యొద్దకు వెళ్ళి ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడి మన భారమంతా ఆయన చేతులకు అప్పగించినప్పుడు దేవుడే సమస్తమైన విషయములలో కృప చూపించే దేవుడై ఉన్నాడు. మన చింత యావత్తు ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన మన పరిస్థితులలో ఆయన మనకు తోడై ఉండే దేవుడై ఉన్నాడు. మనుషులు మనల్ని మోసం చేస్తారేమో, మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, మనుషులు మనల్ని అవమానపరుస్తూ ఉంటారేమో కానీ అందుకనే మనము ఎవరి మీద ఆధారపడొద్దు. మన భారం అంతా ఆయన చేతులకి అప్పగిస్తే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మన భారమును భరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము వింటున్న మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా, మేము ఏడుస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చే దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. మాకు సహాయము చేసే దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే బాధలలో, వేదనతో, దుఃఖంలో ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బాధలలో నుంచి, వేదనలో నుంచి, వారి యొక్క దుఃఖంలో నుంచి నా ప్రభువా మీరు విడుదల దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.